జానకి నేను నీ ప్రేమను ఒప్పుకోకపోతే నువ్వేం చేసేవాడివి? నేను నీకు ప్రపోజ్ చేయకపోతే నువ్వేం చేసేదానివి? వెయిట్ 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 నీకు మంచి ప్లేస్ చూపించినా అక్కడ ఉంది. కేర్ఫుల్. వావ్ చాలా బాగుంది. జాగ్రత్త. నీ కాలి మువ్వల సవ్వడి నా హృదయంలో రేపుతోంది అలజడి. నువ్వు మాటలతో మాయ చేస్తావు కదా. రాత్రి తాగిన బీర్ కల్తీ అయినట్టుందిరా, తలకాయ పట్టేసిందా? రే అది కల్తీ బీర్ వల్ల కాదురా, బీర్లు ఎక్కువ తాగడం వల్ల వచ్చే నొప్పి. బావా బాగా చెప్పే బావా. నేను ఎప్పుడు అంతే. ఏం ఆడుతున్నారా? ఎన్ని తాగాను నేనా? మీకన్నా ఒక 4 ఎక్కువ తాగాను. అయినా ఎవరికోసం తాగాను? రేపు మందు గురించి ఊరు పోటీలు జరిగినప్పుడు మన ఊరు నుంచి గోల్డ్ మెడల్ కొట్టాను కదా. సర్లేరా. అర్థమైందిరా, అర్థమైంది. ఉదయాన్నే గుడికి పోదామంటే ఏదో భక్తి అనుకున్నా, కానీ మీకు చాలా ఉందిరా. ప్రేమిస్తే తెలుస్తుందిరా ఆ బాధ ఏంటో. అబ్బా ఆ పనికి మాలోడు కూడా ప్రేమించాడులే, ఏ లాభా? వారం పాటలు ఇచ్చుకోవడం తప్ప ఏం పేకలేకపోతే వచ్చేసాడు అప్పుడే. ఏంటో సుదర్శన్ అంటున్నావు? ఎరా బాగున్నావా? సుబ్బు బాగున్నా? నీ గురించేరా, నువ్వు పెద్ద ప్రేమ చిరాయి అని. నిన్న రక్తదానం అన్నదానం చేసావు కదా, అది బలించాలని మన గుళ్ళో పూజ చేపిద్దాం అనుకుంటున్నారు. ఎంత ఖర్చైనా పర్లేదు, నేను భరిస్తాను, మీరు చేయండి. సూపర్ రా, మేము అదే ఫిక్స్ అయ్యాం. రా రండి రా, పదండి. అమ్మవారికి దండం పెట్టుకో. సరే ఇంకేం చేయాలి చెప్పరా? ఇంకేముందా, ఇంకా పొరులు దండాలే కానీ పరుకో. జై మాతాకి, 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 జై జై మాతాకి, 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 జై మాతాకి. చాలు చాలేరా, ఇక్కడితో నీ మొక్కుబడులన్నీ అయిపోయినాయి. అలాగే ఇంకో 5,000 ఇచ్చామంటే మిగతా కార్యక్రమాలు కూడా జరిపించేస్తాం. 5,000 ఎందుకురా? 5,000 ఎందుకంటే దరిద్రుడా. షకీల ప్రసన్నం కోసం అమ్మవారికి అర్చన చేయాలి, హారతి చేయాలి, యాగం చేయాలి, రాగం చేయాలి, ఇలాంటి ఎన్ని చేయాలనుకున్నావు రా? ఇవన్నీ చేయకపోతే ఇప్పటి వరకు చేసినవన్నీ వేస్టే. పెట్టుకోరా నువ్వు నీ దరిద్రం. రేయ్ షకీల ఇంట్లో పని మనిషి కూడా రాదు ఈ డబ్బులకే. నా సైకిల్ నుంచి రిప్లై వస్తా అంటావా? అమ్మవారే తెచ్చిస్తారా? దో చివరిసారిగా ఒక మాట చెప్తున్నాను, కళ్ళు మూసుకొని గట్టిగా దండం పెట్టుకొని పెట్టుకో. అమ్మా నీ మొక్కు చెల్లించానమ్మా, నా షకీల నుంచి నువ్వు నాకు లెటర్ ఇప్పించమ్మా అని గట్టిగా కోరుకో. ముందు 5,000 డబ్బులు ఇచ్చే. రే టైం అయిపోతుంది, సంఖ్య నాకిపోతావు పనికి మళ్ళా గబా నీ డబ్బులు ఇచ్చేస్తా. తీరా రే టైం అయిపోతుందా? నీకోసం ఇది ఎంత చేసిందా? 8 1 2 3 4 ఉంటాయిలే. కానీ టైం లేదు, గట్టిగా కోరుకో. అమ్మా నీ మొక్కు చెల్లించాను, నా సైకిల్తో ఒక లెటర్ ఇప్పించమ్మా. తెచ్చాను చూడరా. వచ్చావా తల్లి? నా సైకిల్ నుంచి లెటర్ తెచ్చావా తల్లి? ఇయ్యమ్మా ఇయ్యమ్మా లెటర్ ఇయ్యమ్మా. ఒరే వచ్చింది దేవత కాదురా, మీ అమ్మ దుర్గమ్మను. షకీలాకి ఉత్తరాలు రాస్తావా? ఆ షకీల నీ ముఖాన్ని మెచ్చుకుని నీకు ఉత్తరాలు రాస్తుంది అనుకున్నావరా? అమ్మా ప్రేమించే మనసు లేనప్పుడు ఆకర్షించే అందం ఎందుకమ్మా? అబ్బా నాకే నీతులు చెప్తున్నావురా? చూడు ఇక మీదట షకీలాకి కానీ ఉత్తరాలు రాసావంటే నేనే చంపేస్తాను యాదవ్ అని.